జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ సినిమా మొన్నెప్పుడు రిలీజ్ అయింది కదా, ఇది ఉస్తాద్ భగత్ సింగ్ అనేసి. నేను అసలు సినిమాలు చూడను. గతంలో ఎప్పుడో చూసేవాడిని, చాలా సంవత్సరాలు అయింది నేను సినిమాలు చూసేది మానేసి. ఆ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే అది బాగలేదని ఒక కుర్రోడు చెప్పినాడంట థియేటర్ దగ్గర. ఆ పిల్లోడిని పట్టుకొని కొడతా ఉంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఏమైనా ఇంకిత బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా వాళ్ళకి? అసలు కొట్టేది ఏందిరా? సినిమా బాగలేదనేసి అంటే కొట్టేది ఏంది అసలు? నేను ఫేస్బుక్లో చూస్తూ ఉంటే ఆ వీడియో వచ్చింది, చూసినాను. కొడతా ఉంటారు దారుణంగా. వీళ్ళు టీవీ ఛానల్ వాళ్ళు, మీడియా వాళ్ళు ఏమంటే వాళ్ళు కొట్టేదాన్ని వీడియో తీసుకుంటూ ఉంటారు గొర్రెగాళ్ళలాగా. ఆపాలి కదా, పిల్లోడిని కొట్టకుండా ఆపేది వదిలేసి వీడియోలు తీస్తూ ఉంటారు వీళ్ళు టీవీ ఛానల్ వాళ్ళు కెమెరాలు పట్టుకొని. ఏమంటే వీళ్ళకి కలహాలు, గొడవలు, కొట్లాట్లు ఇట్లాంటివి జరిగితే వీళ్ళ ఛానల్లో ప్రసారం చేసుకున్నారంటే వీళ్ళకి వ్యూయర్స్ పెరుగుతారు, వ్యూయర్స్ బాగా చూస్తారు, వైరల్ అవుతుంది, అప్పుడు డబ్బులు వస్తాయి వీళ్ళకి. ఈ జర్నలిస్టులు వీళ్ళ దరిద్రమైన నీచమైనటువంటి ధోరణి ఆ విధంగా తయారైంది మీడియా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో. ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆ వ్యక్తికైనా తన అభిమానులకి బుద్ధి చెప్పి మందలించేటువంటి బాధ్యత లేదా? చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా చాలా క్రూరంగా బిహేవ్ చేసేటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి, మీడియాల్లో చూస్తూనే ఉన్నాము. సినిమా వల్ల ఏం ఉపయోగం ఏమి సమాజానికి? బట్టలు ఇప్పేసి అర్ధనగ్నంగా ఆడవాళ్ళు గెంతులేసి తైతక్కలాడేటువంటి ఇవి మీరు సినిమాల్లో చిత్రీకరణ చేస్తూ ఉంది. ఇట్లాంటి కలహాలు, లేదంటే సనాతన ధర్మానికి సంబంధించి దేవీ దేవతలకు సంబంధించినటువంటి తప్పుడు అంశాలను చిత్రీకరిస్తారు, అవహేళనగా కల్పితాలను చిత్రీకరిస్తారు సినిమాల రూపంలో. ఇవన్నీ ఖచ్చితంగా చట్టపరంగా మార్పులు తీసుకొని రావాలి. నేను గత 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నాను, చెప్తా ఉన్నాను ఇట్లాంటి విషయాల గురించి. కానీ ప్రజల్లో, సమాజంలో మార్పు రావాలి, అవగాహన రావాలి. సినిమా వాళ్ళకి పట్టాలు కట్టి అందరాల్లో కూర్చొని పెట్టేటువంటి చర్యలు ఆపాలి. అదే చెప్పాలనుకున్నాను. ఆలోచించండి ఎంత దారుణంగా ఉన్నారనేసి అనేది.